జగమంతా నీదే కదరా జంగమా, జనమందరు పూజించే శివలింగమా, నిండు నలుపు రూపమా, నిజాలేంటో చూపుమా, జంతు జన్మదేహమా, అంతులేని సందేహమా. ఇదే సాంగ్ నేను హిందీలో కూడా రాసుకున్నాను. హిందీలో కూడా రాస్తున్నారు, అయితే హిందీ వైపు కూడా వెళ్తున్నారు. ఒక 2 లైన్స్ పాడొచ్చు. పాడండి. सब जग को पाले हो मेरे जंगमा, मेरे दुखियों को दूर करो शिवलिंग माँ, मेरे दुखियों को दूर करो शिवलिंग माँ. ఎదురుంగ రావయ్య వేణు ప్రసాద, ఎదురుంగ రావయ్య వేణు గోపాల, వెగిరంగ రావయ్య వేణు ప్రసాద, వెగిరంగ రావయ్య వేణు ప్రసాద. ఇలా వస్తుంది. ఇంకో విషయం, ఇంకొకటి ఏంటంటే ఈమె కూడా లిరిక్ రైటర్ అండ్ సింగర్. సూపర్ అక్క. పాడలేను కానీ కొన్ని అన్ని అబద్ధాలు. ఆమె పాట రాస్తది, పాట వాడుతుంది ఆమె. నగుసేటి ఓయమ్మ నీకు కొడి పుంజులే మాయమ్మ, మేని ఒలాటి ఓయమ్మ నీకు మేకప్ పోతులే మైసమ్మ, బొంబాయి రాయే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను, ఎండి కొండాలు ఏలేటోడా అడ్డగొట్టు శంకరుడా, జోలే పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసే జంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ఇప్పుడు మళ్ళీ 2025లో మహాశివరాత్రి మహోత్సవాలు రాబోతున్నాయి. అదేవిధంగా ఈ నెల 26వ తారీఖున మహాశివరాత్రి రాబోతుంది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ అందరూ కూడా ఎంతో కన్నుల విందుగా చేసుకునే పండగ మహాశివరాత్రి. మహాశివరాత్రి అనగానే అందరికీ కూడా ఉపవాసాలు, జాగరణలు, దేవుడికి దీపారాధన, గుళ్ళు, గోపురాలు అన్నీ గుర్తొస్తాయి. దాంతోపాటు ఆ రోజంతా కూడా శివనామ స్మరణలో, శివుని సాంగ్స్తో, అలాగే శివ భక్తితో, శివ భజనలతో అందరు కూడా ఉపవాసాలు ఉన్న వాళ్ళందరూ కూడా జాగరణ చేస్తూ ఉంటారు. మరి అలాగే అంతే ఎత్తున తెల్లవారుజామున కూడా ఉపవాసాలు వదులుతూ ఉంటారు. ఆ పండగని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. హరహర మహాదేవ్, శంభో శంకర. కాబట్టి ఈ రోజు మీ అందరి కోసం శివరాత్రి రోజున మీకు బోర్ కొట్టకుండా అలరించడానికి, ఆ రోజు మీరు కన్నుల విందుగా చూసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా హిట్ టీవీని ఓపెన్ చేసి హ్యాపీగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మీకోసమే మరి ఆ శివపార్వతుల సాంగ్స్ అన్ని కూడా, ఆ పాటలన్నీ కూడా మీ అందరికీ ఆహ్లాదకరంగా వినిపించబోతున్నాము. మన ముందున్నారు మీ అందరికీ ఆ పాటలు వినిపించడానికి, శివుడి గురించి చెప్పడానికి, అలాగే శివుడి పాటలతో ఆ గొప్పతనం ఏంటో చెప్పడానికి కూడా, ఆ పాట రూపంలో వినిపించడానికి. అవి ఫోక్ సాంగ్స్ అంటే చాలా మందికి ఇష్టం కదా, ఆ ఫోక్ సాంగ్స్ రూపంలోనే వినిపించడానికి మీ ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో బాసాని మమత, గీతా కృష్ణవేణి గారు. అందరికీ తెలిసిన వాళ్ళే, ఎవరికి తెలియని వాళ్ళు ఏం కాదు. ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, పాడుతూనే ఉంటారు. చాలా పాటలతో చాలా సూపర్ డూపర్ హిట్స్ కొట్టారు, ఫోక్ సాంగ్స్ మాత్రము. అందుకే ఈరోజు మీకోసం మరి వాళ్ళకి ఒకసారి స్వాగతం చెప్తామా. హరహర మహాదేవ్. ముందుగా మా హిట్ టీవీ తరపున మీ ఇద్దరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అక్క. ఓకే, శివరాత్రి స్పెషల్గా ఫోక్ సాంగ్స్, ఎందుకంటే చాలా మంది కూడా భక్తి సినిమాలు చూస్తూ ఉంటారు, అలాగే శివుడి కోసం పాడిన పాటలు వింటూ ఉంటారు. కానీ అందులో ఫోక్ సాంగ్స్ చాలా బాగా వింటూ ఉంటారు. కొంచెం ఎంటర్టైన్మెంట్గా, ఎంజాయ్గా ఉంటుంది, నిద్ర రాకుండా అని. ఇప్పుడున్న వాళ్ళు, పెద్దవాళ్ళు అంటే అవే చూస్తారు, కానీ ఇప్పుడున్న వాళ్ళు అయితే ఫోక్ సాంగ్స్కి బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాంటిది అందుకే మరి ఈరోజు మరి మనము మహాశివరాత్రిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే అంతే జోష్లో కూడా ఈ పాటలు ఉండాలని నేను అనుకుంటున్నాను. ఓకే, నాకు కూడా బాగా ఇష్టమైన దేవుడు ఎవరంటే శివుడే. శివుడు చాలా అంటే చాలా ఇష్టం. ఏ బాధ వచ్చినా, ఏం వచ్చినా సరే ఆయన దగ్గర పోయి చెప్పుకుంటా. ఆయన దగ్గర పోయి చెప్పుకుంటాం. మరి శివరాత్రికి ఉపవాసం ఉంటావా? ఉంటా, ఉపవాసం ఉంటా, కానీ రాత్రి జాగరణ అంటే కొంచెం భయం అవుతుంది. ఆ డౌట్ తోనే ఉపవాసమైన ఉంటావా అని నాకు డౌట్. ఉంటా అక్క, లేదా అక్క, నేను నీకంత ఓపిక ఉందని నేను అనుకోను.
నీకు లేదంటే నమ్మరేమో గానీ నాకుందంటే నమ్ముతారు. అవునా, అయితే ఓకే పర్లేదు. పోనీలే, ఉపవాసమైన ఉంటున్నావుగా దేవుడికి, అయితే జాగరణ అయితే చెయ్యట్లేదు. మరి జాగరణ ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేస్తే ఎంత? అంటే 12 గంటల దాకా ఉంటా, అంతకు మించి ఉండలేను. 12 గంటల దాకా ఉంటాం. కానీ మీ విషయానికి వస్తే గీతా కృష్ణ గారు, మరి గీతా కృష్ణవేణి గారు, కృష్ణ గారు, గీతా కృష్ణ, మీరు చాలా కూడా ఫోక్ సాంగ్స్ పాడారు కూడా, మీవి కూడా హిట్ సాంగ్స్ వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం కూడా. రైటర్ కూడా, రైటర్ కూడా, లిరిక్స్ రాస్తూ ఉంటారు. ఓకే, సూపర్ సూపర్. అవి కూడా మేము వింటాం ఇప్పుడు. మీరు ఏవి రాశారు, ఏంటి అసలు, ఏ సాంగ్స్ పాడారు అనేటివి కూడా మా హిట్ టీవీలో మీరు వినిపించాల్సిందే. ఎందుకంటే అన్నిటితో పాటు అవి కూడా చూస్తూనే ఉంటారు శివరాత్రి రోజు, చూడమని కాదు కదా. అందుకు చాలా హ్యాపీగా ఉంది. శివరాత్రి గురించి మీరు ఒకసారి, మీరు ఉంటారా ఉపవాసం? నేను ఉంటాను. జాగరణ ఉంటారా? ఉంటాను, జాగరణ కూడా. జాగరణ ఉంటుంది. నీకు ఇట్లుంటా 12 గంటల దాకా చెప్తే ఆల్రెడీ. ఇప్పటిదాకా నేను ఉండలేను, 12 గంటల దాకా ఉంటానని చెప్పలేదా అక్క? ఓకే, చెప్పావులే చెల్లి. ఓకేనా, చెప్పావు. 12 గంటల దాకా ఉంటావు. మంచిగా ఈ శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మా హిట్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక శివుడి పాట మా కోసం. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. సో ఎప్పటికీ ఈ హిట్ టీవీలో మంచి మంచి సాంగ్స్, మా ఫోక్ సాంగ్స్ అందరు కూడా, అంటే ఫోక్ సాంగ్స్ పాడే వాళ్ళందరూ, మట్టి గొంతులు అన్నీ కొత్త వాళ్ళని పరిచయం చేసుకుంటా నిర్మలక్క ఇప్పటి వరకు ఇక్కడ దాకా వచ్చింది. సో మంచి మంచి వాళ్ళకి అవకాశాలు కూడా హిట్ టీవీ ద్వారా అందిస్తుంది. మీ అందరి కోసం ఈరోజు నేను శివరాత్రి పాటలు పాడడానికి అక్క పిలిపించిందంటే చాలా అదృష్టం అనుకుంటున్నా. సో మీ అందరి కోసం ఒక పాట. జగమంతా నీదే కదరా జంగమా, జనమందరు పూజించే శివలింగమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, నాగుపాము నీ మెడలో నాహారమా, నరులనెప్పుడుగాచే చెడు సంహారమా, తలల గంగ ఉన్న తీరని దాహమా, జోలెవట్టి తిరగడము నీకవసరమా, నిండు నలుపు రూపమా నిజాలేంటో చూపుమా, జంతు చర్మ దేహమా అంతులేని సందేహమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, జగమంతా నీదే కదరా జంగమా, జనమందరు పూజించే శివలింగమా. నాకు చాలా 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 ఇష్టమైన పాట ఇది. డైలీ పూజ చేసేటప్పుడు మాత్రం డైలీ ఒక్కసారైనా పెడుతూ ఉంటా. అవును, నాకు చాలా ఖచ్చితంగా పెడతాను. మా కోసం మీరు ఒక పాట. ఓకే, ముందుగా ప్రేక్షకులందరికీ మరియు హిట్ టీవీ యాజమాన్యానికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో నేను ఒక లిరిక్ రైటర్ని కమ్ సింగర్ని. ఇప్పుడు శివుడు సాంగ్ ఒకటి నేనే రాశానండి. అది మీరే రాశారా? ఓ సూపర్, పాడండి. ధిన్ 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 తానా మా మంజునాథ, ధిన్ 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 తానా, ఢమ 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 ఢమరుకమోత శివమెత్తిన తాండవాట, జగమంతా ఏలే ఓ మా జంగమా, కష్టాలను కరుణించవ శివలింగమా, మా కష్టాలను కరుణించవ శివలింగమా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శంకరా శంకరా. ఏ రూపంలో ఎదురవుతావో, నిన్ను నమ్మిన భక్తులని నువ్వు చేరదీస్తావు, దారిని చూపిస్తావు. హర 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 ఈశ్వర, నీ తనువున గౌరికి సగమిచ్చినవు గౌరీశ్వర. శివ 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 సిద్ధీశ్వర, నీ తలపై గంగను మోసిన మా గంగాధర. నిన్ను మించిన దైవమున్నదా ఈ లోకంలో,
భోలే మా నోట వినిపించు నీ నామమే భం 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 భోలే మా మనసంత వినిపించు నీ స్మరణమే దిన్ 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 తాననా మా మంజునాద దిన్ 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 తాననా దిన్ 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 తాననా. ఎంత బాగుందంటే సాంగ్ నిజంగా ఉపవాసం ఉండి జాగరణ చేసుకునే వాళ్ళు హ్యాపీగా కూడా ఈ సాంగ్ పెట్టుకొని వినుకుంటా కూర్చొని. ఎందుకంటే ఇందులో మెలోడీతో పాటు మీరు రాసిన ఒక్కొక్క వర్డ్కి ఆ లిరిక్కి అర్థం ఎంత బాగుందంటే అంటే ఆ శివుడి గురించి మనం ఎలా స్మరిస్తున్నాము, మనం ఏం అడుగుతున్నాము ఆయనని, మనం ఏం కోరుకుంటున్నాము, మన విజ్ఞప్తి ఏం పెడుతున్నాము ఆయన ముందు, అది మనస్ఫూర్తిగా కూడా మనసారా ఆయనకు మనసుకు దగ్గరగా వినిపిస్తున్నట్టుగా ఉంది నిజంగా. ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా ఇప్పుడు వస్తున్న సాంగ్స్ ఫోక్ సాంగ్స్ లాగా ఒక హుషారుతో పాడుకునేటి, కానీ మీరు మాత్రం భక్తితో ఇది చేసుకొని దేవుడికి దగ్గరగా పాడుకునే పాట. నేను రాయడం కూడా చాలా బాగా అనుకుని నిజంగా. ఎందుకంటే రిపీట్ వర్డ్స్ లేకుండా కూడా ప్రతి వర్డ్కి ఆయన ఏమైనా గొప్పతనం ఏంటో మీరు చూపించారు. అదైతే బాగుంది, నిజంగా బాగుంది, నాకు నచ్చింది ఆ సాంగ్ కూడా. ఇదే సాంగ్ నేను హిందీలో కూడా రాసుకున్నాను. ఓ హిందీలో కూడా రాస్తున్నారు, అయితే హిందీ వైపు కూడా వెళ్తున్నారు. ఒక 2 lines పాడొచ్చు? పాడండి. ఓకే పాడండి. ధిన్ 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 తాననా మేరే మంజునాథ ధిన్ 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 తాననా ढम 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 ढमरुक बाजे धीमी 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 तांडव नाचे सब जग को पाले हो मेरे जंगमा मेरे दुखियों को दूर करो शिवलिंग माँ मेरे दुखियों को दूर करो शिवलिंग माँ ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शंकरा शंकरा. హిందీలో కూడా ఎంత బాగుందంటే ఒక్క వర్డ్ కూడా అసలు ఎక్కడ కూడా మీకు ఆ లీనమైపోయారు మొత్తానికి. అంటే ఏదైనా ఒకటి మీ అంతలో మీరు ఎవరైనా సొంత సాంగ్ రాసుకున్నారు అని అంటే దాంట్లో ఎంత లీనమైపోతారంటే ఇంకా అది ప్రతి వర్డ్ అంటే రాసే వాళ్ళ నుంచి వస్తూ ఉంటుంది కదా, మీ మనసులో నుంచి వస్తూ ఉంటుంది అది. కాబట్టి పాట కూడా అదే రీతిలోనే బయటికి వ్యక్తపరచగలరు, పాట రూపంలో కూడా అదే మనసుతో వ్యక్తపరచగలరు. ఇప్పుడు ఇంకొకరు రాసింది అంటే మనము కొద్దిసేపు టైం పడుతుంది దాన్ని నేర్చుకోవడానికి, దాంట్లో పూర్తిగా లీనం అవ్వడానికి, అది ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవడానికి టైం పడుతుంది ఖచ్చితంగా. కానీ ఎవరైతే రాసుకుంటారో వాళ్ళే పాడడంలో మనసుతో పాడుతూ ఉంటారు. అవును నిజంగా అది స్పష్టంగా తెలుస్తుంది. అంత ఇది కూడా అంతా బాగుంది, నాకు సూపర్గా నచ్చింది. థ్యాంక్ యూ. ఓకే, ఇంకొకటి ఏంటంటే నిజంగా అనుకుంటున్నా శివరాత్రికి అయితే మంచి సింగర్స్ వచ్చారని నేనైతే. ఎందుకంటే ఓ పక్క ఇక్కడ దుమ్ము రేపుతా ఉంటది, ఇక్కడ మాత్రం మంచి మెలోడీ అలా వినిపిస్తూ ఉంది. ఓకే, ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే కూడా మరి మహాశివరాత్రి రోజు చాలా మంది జాగరణలు చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఏమన్నా అటెండ్ అవుతున్నారా? నేను వెళ్ళాలి. నిజామాబాద్ నిజామాబాద్ వెళ్ళాలి నేను. ఇక్కడ కూడా కాదు, నిజామాబాద్కి. నిజామాబాద్, హైదరాబాద్ కాదు, నిజామాబాదే. నిజామాబాదే. నువ్వు బిజీగా లేకపోతే అనుకోవాలి, ఆ రోజు ఉంటే అది ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడికి వెళ్తలేను, ఖాళీగా ఉన్నా అంటే ఆశ్చర్యపోవాలి. అంతేనా? అంతేగా అంతేగా నీ చేత అనిపించిన అంతేగా అంతేగా, అదైతే వాస్తవం కదా. అవును, అందుకు అంటున్నాను. అంటే ఒక విషయం, ఇప్పుడు ఫోక్ సాంగ్స్లలో ఇన్ని సాంగ్స్ పాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా నువ్వు పాడుతున్న సాంగ్ ఏంటి మంతా? నెక్స్ట్ నేను పాడబోయే సాంగ్ ఒకటి ఇక్కడ కాదు, అంటే మొన్నటి వరకు నువ్వు సాంగ్స్ పాడినవన్నీ కూడా జనాల్లోకి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ఇంకే సాంగ్స్ అన్నా వస్తున్నాయా? వస్తున్నాయా కాదు, పాడాలి. ఇప్పుడు ఒక సాంగ్ ఉంది ప్రెసెంట్. సో అది ఇంకా ఏమంటారు, స్టూడియోకి వెళ్ళలేదు. ఓకే, స్టూడియోకి వెళ్ళలేదు. స్టూడియోకి వెళ్ళి పాడాలి. ఆ సాంగ్ ఒకటి వాడేస్తే అయిపోతుంది. అది పాడాలి. ఇంకా అదే ఉంది, ఇంకా ఉంది, ఇప్పుడు ఉంది ఆ సాంగ్. మీరు పాడమంటే జస్ట్ ఒక 4 లైన్స్ పాడి వినిపిస్తాం.
అంటే అబ్జెక్షన్ లేదు వాళ్ళకి అంటే? ఏం కాదు. ఆ? objection అయితే లేదు. సరే, ఇప్పుడు నెక్స్ట్ నువ్వు పాడబోయేది అక్కడ మిగతా ప్రాజెక్ట్ నీ వర్క్ ఏది ఉందో అదొకసారి పాడినిపించు ఒక 4 లైన్. కుదిరెక్కి కుంకుమ పెట్టేదెవరు, కుందాన పడవిలో తిరిగేదెవరు, పెండ్లి పందిరి కింద మసిరేదెవరు, పేరు పెట్టి నిన్ను పిలిచేదెవరు, సిరిగల్లా సిటికనేలు పట్టేది ఎవరు, బొమ్మగల్లా బంతులాటలాడేది ఎవరు, కాలు దొక్కి కళ్యాణమాడేది ఎవరు, పోలు తిరిగి నాకు పుస్తగట్టేది ఎవరు, పరువాల ఈడుని పట్టే మంచం మీద పానంగా చూసేది ఎవరు. రావయ్యా రావయ్యా నా చిన్ని కృష్ణయ్య, రాధమ్మ గుండెలో నిండాలయ్యా, రావయ్యా రావయ్యా నా చిన్ని కృష్ణయ్య, జాబిలమ్మతో జాతర చెయ్యాలయ్యా. ఇది ఫోక్ సాంగ్ లేకపోతే సినిమాలో పాడుతున్నావా? లేదు, ఫోక్ సాంగే. నిజంగా నేనా? నిజంగా. ఎందుకంటే ఎక్కువ ఇలా సాంగ్స్ ని మూవీస్లలో కూడా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఊర్లలో పాడుకునే పాటల్ని తీసుకొచ్చి లేదా ఒక ఫోక్ సాంగ్ ఒక లైన్ ని తీసుకొచ్చి కూడా సినిమాలో పెట్టేసుకుంటారు. అవును, ఈ మధ్య అన్ని ఫోక్ సాంగ్స్ ఎక్కువ. అందుకే నేను అడిగాను, ఈ సాంగ్ ని ఊర్లల్లో నలుగు పెట్టేటప్పుడు కూడా, పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ నలుగు పెట్టేటప్పుడు కూడా పాడుతూ ఉంటారు ఈ సాంగ్. కాకపోతే కొంచెం ఆ స్టైల్ ఏమో పక్క మాస్ గా ఉంటది, ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా క్లాస్ అయింది వచ్చాయి. అలా ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే ఎట్లు అక్కడ విన్నావో లేదో నువ్వు, నేను చాలా వినుకుంటా వచ్చాను. బంతి పూలు తెచ్చి బాలల్లుతాను, బంతి పూలు తెచ్చి బంతల్లుతాను, బాలుడా నా సేత బంతందుకోరా, బాలుడా నా సేత బంతందుకోరా, ఎదురుంగ రావయ్య వేణు ప్రసాద, ఎదురుంగ రావయ్య వేణు గోపాల, విగ్రంగ రావయ్య వేణు ప్రసాద, విగ్రంగ రావయ్య వేణు ప్రసాద. ఇలా వస్తుంది. ఇంకో విషయం, ఇంకొకటి ఏంటంటే ఈమె కూడా లిరిక్ రైటర్ అండ్ సింగర్. కోటెక్కి కొప్పులు పెట్టేవారెవరు, కోటెక్కి కొప్పులు పెట్టేవారెవరు, కొడుకునెత్తుకొని తిరిగేవారెవరు, కొడుకునెత్తుకొని తిరిగేవారెవరు. ఓకేనా? ఇలా ఇవి పాడుతూ ఉంటారు. అక్కడ ఇక్కడ ఏంటంటే దాన్ని కొంచెం ఊర్లలో మన అమ్మమ్మలు అమ్మలు వాళ్ళు పాడుకునే పాటలే ఇక్కడ మనం ఈ రూపంలో అందరికి తెలిసేలాగా చేస్తున్నాం. అంటే మనకంటే పెద్ద సింగర్స్ వాళ్ళు, అవునా కాదా? అమ్మమ్మలు వాళ్ళ నుంచే వచ్చాయి ప్రతిదీ కూడా. ఇప్పుడు భక్తి పాటలు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా అమ్మలు అమ్మమ్మల నుంచి మనకు పుట్టినాయి. అవన్నీ నానమ్మలు పాడుకుంటే వాళ్ళు పనికి పోయిన దగ్గర, నాట్లేసే దగ్గర, అవన్నిటి దగ్గర వాళ్ళు పాడుకునే పాటల్ని మనం ఈ రూపంలో చేస్తున్నామంటే ఇదంతా ఘనత వాళ్ళదని అనుకోవాలి. గోల్డ్ అంటారు కదా, అది నిజమే కదా. అది 100%. అట్లా ఎందుకంటే ప్రతి కార్యానికి వాళ్ళు ఒక మంచి పాటలు పాడుతూ ఉంటారు, శుభకరమైన పాటలు పాడుతూ ఉంటారు. ప్రతి దానికి వాళ్ళు ఒడ్లు దంచేటప్పుడు, పెళ్లిలకు పసుపు దంచేటప్పుడు, నలుగు పెట్టేటప్పుడు, ఆ ఆడపిల్లని ఇంటి నుంచి పంపించేటప్పుడు అప్పగింతల పాటలన్నీ చాలా ఉంటాయి, చాలా పాటలు ఉంటాయి. అవన్నీ కూడా ఫోక్ సాంగ్స్ రూపంలో. నిజంగా చెప్పాలంటే ఫోక్ సింగర్స్ ఉన్నారు, ఫోక్ రైటర్స్ ఉన్నారు. వాళ్ళకి నిజంగా అంటే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయచ్చు. ఎందుకంటే ఆ పాటల్ని నామరూపాలు లేకుండా ఏదో సినిమా సాంగ్స్ కనిపెట్టుకుంటూ వచ్చారు చాలా మంది, కానీ ఆ పాటల్ని ఉన్నాయి అని మళ్ళీ వెలికి తీసి ఈ రూపంలో చూపిస్తున్నారు చూసారా. అందుకు నిజంగా గొప్పగా ఫీల్ అవ్వచ్చు కూడా. మరి మళ్ళొకసారి ఒక అమ్మవారి పాట పాడుకుందాం శివరాత్రి సందర్భంగా మనము. ఎందుకంటే ఫస్ట్ శివయ్య సాంగ్తో మనం మొదలు పెట్టాం కాబట్టి ఇప్పుడు అమ్మవారి నా ముందటే ఉంది, అమ్మవారి నీ ముంగటే ఉంది. నేను వాడిందే వాడతాం. నా మీదే వాడతావా? కాదు, నేను వాడిందే వాడతాం. నువ్వు వాడిందే నువ్వు వాడిందే వాడు, నువ్వు వాడిందే అమ్మవారి పాట ఇంకా మంచిదే కదా. అలా ఓకే ఓకే. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మహిమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మహిమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, ఏటేటా బోనాలు యాపాకు దూపాలు పసుపు కుంకుమతోటి ముస్తాబు చేసిన మైసమ్మ పోచమ్మవే, ఎల్లమ్మ నువ్వు పెద్దమ్మ పొలేరమ్మవే, మహంకాళి తల్లినివమ్మ, ఉజ్జయిని ప్రేమగల్ల తల్లి బోయమ్మ, దయగల్ల
తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. ఓహో, మహిమ దయ అన్ని నేనేనా నీకు అమ్మవారిని అంటున్నావు? నువ్వే ఆ రోజు చూసాను. నువ్వే అయితే నేనేనా? కాదు, అమ్మవారు అందరిని ఆశీర్వదించడానికి నువ్వు అట్లే అన్నావంటే అమ్మవారిని నేను చూపిస్తా. ఇప్పుడు నువ్వు ఇట్లాంటి పాటలు పాడితే నిజంగా అమ్మవారు వచ్చేస్తది మరి. నిజంగానే. అమ్మవారు వస్తుంది అంటే అంత ఊపు ఉంటది నువ్వు పాడేటప్పుడు కూడా, అంత ఇదిగా ఉంటది. అది గనక అమ్మవారు ముందు నిజంగా బోనాలు ఎత్తుకొని ఆ రేంజ్ లో పాడితే ఆమె నిజంగా కథలు వస్తుందేమో అనిపిస్తుంది. అదైతే నిజం, బాగుంటది పాట, చాలా బాగుంటది, మంచిగా ఉంటాయి. ఎందుకంటే బోనాల పాటలు కావచ్చు, మన దాంట్లో మన తెలంగాణ సంస్కృతిలో ఉన్న పద్ధతి మాత్రం బతుకమ్మయ్యి బోనాలయ్యి ఇలా శివరాత్రి సాంగ్స్, ఈ పాటలన్నీ కూడా ఇప్పుడు గణపతి పండుగ వస్తుందంటే 9 రోజులు ధూమ్ ధామ్ తడాకే అందరికి. అట్లా నవరాత్రులు కూడా అమ్మవారికి ఎంతో చక్కగా కూడా చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి అదే రీతిలో శివరాత్రికి కూడా, ఇంకా శివరాత్రికి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? నేను మోస్ట్లీ మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళేసి వస్తాం. వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా అట్లా జాగారం ఉంటాం. ఇంకా నా ఆఫీస్ వర్క్ అవన్నీ నార్మల్గా చేసుకుంటా. కానీ ఈసారి ఏంటంటే నిజామాబాద్లో ఉంది నాకు ఈవెంట్, నిజామాబాద్లో ఉంది. మరి పూజ అక్కడ ఇక్కడ? పూజ ఇంకా అక్కడే అవుతుంది ఇక మోస్ట్లీ. మధ్యాహ్నం ఇక్కడ చేసుకునే వెళ్తాం మోస్ట్లీ. మధ్యాహ్నం చేస్తే పొద్దున ఇక్కడ పూజ అయిపోద్ది, ఇక్కడ పూజ ఈవినింగ్ అక్కడ వదలడం అవుతుంది ఇంకా అంతే. అక్కడే ఈసారి అయితే అలా ప్లానింగ్ ఉంది. కానీ ఎంత ఉపవాసం ఉన్నా ఏమున్నా సరే అదే జోష్లో పాటలు పాడాలి. పాడాలి మరి, పాడతా కూడా, పాడతావు. ఎందుకంటే శివయ్య ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి నాకు, అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడైనా శివరాత్రికి ఓపిక లేక కొంచెం నీరసం అయిపోయి, మమత ఎప్పుడన్నా నీరసం అయ్యి ఉండడం జరిగిందా? మధ్యలో ఉపవాసం వదలడం ఏమన్నా జరిగిందా? గట్లేం ఉండదు ఇక, మనం ఒక్కసారి అనుకున్నామంటే ఉండాల్సిందే. మరి గుళ్ళు గోపురాలు ఎప్పుడు తిరుగుతానే ఉంటది కదా మమత. అవును, అంటే ఉపవాసాలు ఏమన్నా ఉంటుందా మధ్య మధ్యలో? అంటే అమ్మవారి దగ్గరికి వెళ్తా కదా, నిజంగా చెప్తున్నా, ఎవరు నమ్మినా నమ్మపోయినా, అమ్మవారి దగ్గరికి నేను సాయంత్రం వెళ్తాను అంటే నన్ను ఆ రోజంతా ఏం తిననియదు. అసలు నేను ఏం తినను. ఇంకా నేను ఆ రోజు వెళ్తున్నా అంటే కంపల్సరీ ఉపవాసమే ఉంచుతుంది. అది శుక్రవారం గానీ, మంగళవారం గానీ, ఆదివారం గానీ. ఎందుకో తెలియదు అట్లా. ఇప్పుడు ఫలక్నామా టెంపుల్కి వెళ్ళినా, అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా అట్లనే ఉంటది సేమ్. ఇక్కడ మనం మియాపూర్ కాళీమాత టెంపుల్కి వెళ్ళినా అట్లనే ఉంటది, ఇక్కడ ఉజ్జయిని మాంకాళి దగ్గరికి వెళ్ళినా అట్లనే ఉంటది, ఇక్కడ నిమిషాంబికా దేవి టెంపుల్కి వెళ్ళినా అట్లా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఉపవాసం అయితే ఉంచుతుంది. ఉపవాసం అయితే ఉంచుతుంది. అదే రీతిలో శివరాత్రికి ఉపవాసం ఉంటా కదా. ఇక మీరు చెప్పండి, ఈసారి శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఏంటి? అసలు శివరాత్రికి ఏమన్నా మళ్ళీ కొత్త సాంగ్ ఏమన్నా రాసారా? శివరాత్రికి లాస్ట్ ఇయరే రాసిన నేను. ఓకే, ఈసారి అయితే అన్నారు, ఇంకా మరి రికార్డింగ్ అయితే ఇంకేం జరగలేదు. లాస్ట్ ఇయర్ది మొన్న ఈసారి రిలీజ్ చేసిరు అనమాట, రాసి పెట్టుకున్నాం అప్పుడు. సో అప్పుడు వీలుగాక అదే సాంగ్ ఇప్పుడు పాడాను కదా, ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇది మొన్న రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు కొత్త సాంగ్ ఇది ఈ సంవత్సరం అంతే. అయితే మేము కొత్తదే విన్నాం ఇప్పుడు. కొత్త సాంగ్ మొన్న 1 month బ్యాకే రిలీజ్ అయింది. ఓకే, అయితే మాకు హ్యాపీ. అంటే మేము పాతది కాకుండా మాకు కొత్తది వినిపించారు కాబట్టి అందులో మీరు రాశారు. ఈ శివరాత్రికి ఆ శివుడి అనుగ్రహం ఎప్పుడు కూడా మీకు ఇలాగే ఉండాలనుకుంటున్నాం. ఈసారి ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు మరి? నేనైతే ఈవెంట్స్ అలా ఏమి వెళ్ళానండి. నేను ఇంతవరకు అయితే ఈవెంట్స్కి వెళ్ళలేదు, ఎందుకంటే నాకు వీలు అవ్వదు వెళ్ళడానికి. ఓన్లీ నేను రాయడము, స్టూడియో వర్షన్స్ ఏమైనా ఉంటే వెళ్ళి పాడుతుంటా. ఇప్పటి వరకు అంటే శివుడు సాంగ్సే కాదు, నార్మల్ గా అన్ని ఫోక్ సాంగ్స్ మీరు ఎన్ని పాడుంటారు? నేను ఇప్పటి వరకు ఒక 70 songs రాశాను. అన్ని ఫోక్, లవ్ ఫెయిలియర్, డివోషనల్, బతుకమ్మ, బోనాలు అన్ని. అందులో ఒక 40 వరకు నేను రాసి పాడినే ఉంటాయి. మిగతాయి అయితే ఒక బోనాల సాంగ్ వినిపించరా మాకు మీరు రాసి? బోనాల ఓకే, డాన్స్ చేయాలి. ఎందుకంటే మీరు 70 songs రాశానన్నారు, అందులో మాకు అన్ని రకాలై చెప్పారు. ఒక్కొక్కటన్నా వినాలి కదా ఒక్కొక్క వర్షన్ లో. ఇప్పుడు నిర్మలక్క లేచి డాన్స్ చెయ్యాలి మళ్ళా. ఎట్లా అంటే అదే ఓకే, కానీ డన్, నేను రెడీ. ఓకేనా? తెలుసు నా సంగతి. ఛాలెంజ్. ఓకే. సత్తులు శివ సత్తులో, సత్తులు శివ సత్తులో, డప్పుల దరువో, కాలి మువ్వల గజ్జలో, గుండెల దరువో. సత్తులు శివ సత్తులో, డప్పుల దరువో, కాలి మువ్వల గజ్జలో, గుండెల దరువో.
ఊగు ఊగు ఎల్లమ్మ ఊగే ఊపే నీదమ్మ ఆడు ఆడు ఎల్లమ్మ కలిగజ్జల ఆటే నీదమ్మ ఊగు ఊగు ఎల్లమ్మ ఊగే ఊపే నీదమ్మ ఆడు ఆడు ఎల్లమ్మ కలిగజ్జల ఆటే నీదమ్మ బోనాగిరి ఎల్లమ్మ బోనాగిరి ఎల్లమ్మ మా బొట్టు బోనం నీకమ్మా ఢమడమ డమ 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 డప్పుల మోత శివ 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 శిగాల కూత చల్ డమ 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 డప్పుల మోత శివ 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 శిగాల కూత సూపర్ చూసినావా? పాట. నువ్వు ఎగురుతున్నావు లోపల ఎగురుతుంది అక్క నిజంగా లేదు, సూపర్ గా ఉంది. ఎక్కడ ఎగిరింది చెప్పనా చాలా డమ 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 డమరుక మోత అనగా ఎగురుతూనే ఉంది లోపల. అంటే బోనాల పాటకి ఎవరైనా గానీ ఆడకుండా ఉంటారా చెప్పండి ఒక మాట. ఇంకా మనకి మనం- వచ్చేదే అవి కదా, చాలా వరకు కూడా బోనాలప్పుడు అందరు కూడా ధూమ్ధామ్ అమ్మవారి పాటలే పెట్టుకొని డీజే వర్షన్ కూడా ఎగురుతూనే వచ్చింది. ఇక బాక్సులు పెట్టుకుని ఎగరం అంటే మస్తు ఎగురుతారు ఇక. ఉంటది ఇక. ఉంటారు. మట్టి కుండల్లోన ఎల్లమ్మ నువ్వు మౌరాలెల్లువే మాయమ్మ ఏటా ఏట నీకు ఎల్లమ్మ నీకు ఏగన్ల బోనవే మాయమ్మ. ఏయ్, చేసుకో. ఏటా ఏటా నీకు ఎల్లమ్మ. ఈ పాట వచ్చేదా? సూపర్ అక్క అంటే బాగుంది మీ ఈ అంతా voice బాగా కూడా. పాడలేను కానీ లేదు, లేదు. అప్పుడప్పుడు కొన్ని ట్రై చేస్తా ఉంటా. అన్ని అబద్ధాలు. ఆమె పాట రాస్తది, పాట వాడుతుంది ఆమె. ఆహా, అవునా కునగుసేటి ఓయమ్మ నీకు కొడి పుంజులే మాయమ్మ మే అని ఒలాటి ఓయమ్మ నీకు మేకప్ పోతులే మైసమ్మ. ఓ సూపర్ రాసింది ఆమె. అలా కాదు, అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాము. అమ్మా చెప్పకండి, ట్రై ఏమి ఉండదు. ఈ మన దగ్గర మస్తు పాటలు ఉన్నాయి. చాలా బాగుంది వాయిస్ బాగుంది ఎందుకంటే కొన్ని సాంగ్స్ ఎంతైనా ఫోక్ సాంగ్స్ వచ్చినప్పుడు అట్లా వచ్చేస్తుంటాయి బయటికి అందరికి కూడా. అవునా కదా? నిజం చెప్పక్క, ఫోక్ సాంగ్స్ ఒక్కటే రాస్తావా? నువ్వు ఇంకేం పాటలు రాయవా? ఇప్పుడు నాకై ఇంటర్వ్యూ మీకై ఎవరికి ఇంటర్వ్యూ అని కాదు, పాటలు నువ్వు ఇట్లా వాడుతున్నావా లేదా ఇంతకి? ఇప్పుడు ఎవరికెవరికి interview కాదు, ముగ్గురు ఒకటే. నేను కదా ఉండదు. పర్వాలేదు ముగ్గురం ఒకటే. డౌట్స్ ఉంటే కూడా మిమ్మల్ని అడగొచ్చు. అట్లేదు లేదు, అలానే ఏం కదా. చూసినా ఎట్లా అప్పుడప్పుడు వాడిందో నేను పాట, ఏదో చిన్న పిచ్చెక్కుతది. చిన్న మీ అంతా కాకపోయినా చిన్న చిన్న నేను లేదక్క రాసుకుంటూ నిజంగా ఉంటాను. సూపర్ ఉంది voice. అట్లా పాడుకుంటూ అట్లా వెళ్తూ ఉంటా. ఏదో ఆ సిచ్యువేషన్ అలా అనిపించినప్పుడు, ఆ సిచ్యువేషన్ అట్లా అనిపించినప్పుడు ఏదో తింగర్ది కాదు అంటూ ఉంటది. అదే అదే తింగర్దే. సిచ్యువేషన్ అలా వచ్చినప్పుడు అంతే అన్నం పెడితే ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ మా కోసం. మళ్ళీ ఇంత జోషుడప్పుడు లవ్ ఫెయిల్యూర్ కావాలని అదే కావాలి, అదే కావాలి. పాడు. కట్టినది పిల్ల పదహారణాల అందమైన పట్టు సీరా దిద్దినది పిల్ల తెలుగింటి గుమ్మనుదుటి పైన తిలకంగా కంటికి కాటుక పెట్టి చెంపకు చుక్కలు దిద్ది కళ్ళకు పరణి అద్ది కొప్పున మల్లెలు చుట్టి వెళ్ళిపోతున్నావా ఎన్నెలమ్మ నిండు నూరేళ్ళు నింపుకొని ఏ దారంట నేను ఎదురు చూడనమ్మా నువ్వు రావని తలుచుకొని దాయి దాయి దాయే నా పాణం వెళ్ళిపాయే దాయి దాయి దాయే నా పాణం వెళ్ళిపాయే. ఇది న్యూ ప్రాజెక్ట్ అండి. న్యూనా? అందుకని కొంచెం వాడినా. ఎట్లా అంటే నిజంగా ఈ సాంగ్ బయటకు వస్తే చాలా మంది కూడా దానికి అట్రాక్ట్ అయిపోతారు. Already చాలా recording మందికి అయిపోయింది. తగిలిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ వాళ్ళే చాలా మంది ఉన్నారు. అందరికి అటాచ్ అవుతుంది ఈ సాంగ్. అది చాలా సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను ఈ సాంగ్ thank you మాత్రం. so ఎందుకంటే much. చాలా బాగుంది. రికార్డింగ్ అయిపోయింది, షూట్ జరుగుతుంది అనమాట. అంటే కొత్తగా అనిపించింది. ఎందుకంటే కూడా నన్ను ఇలా అంటే నీకోసం ఉన్నాను నేను, కానీ నాకు ఇలా జరిగింది అనే ఇదిలో ఉంది. కానీ ఒక ఆడపిల్లను వర్ణిస్తూ అవును వెళ్ళిపోయినాక ఆ ప్రేమికుడు ఇది ఎలా ఉంటుంది ఆవేదన అనేది కూడా అది చాలా చూపించే చక్కగా. విధానం కూడా సో అట్లే నాకు చూపిస్తాను. అది ఇమాజినేషన్ చేసుకున్నాను. రైటర్ ఇమాజినేషన్ చేసుకున్నా నేను. ఎందుకంటే మీరు పాడుతుంటేనే ప్రతి వర్డ్ లో తెలిసిపోతుంటది, ఓ ఇలా ఉంది అని చెప్పేసి. అవును. అది డెప్త్ గా వెళ్తే ఇంకా వద్దు, మనకి వచ్చేస్తుంటాయి అందరికి. నెక్స్ట్ చరణాలు ఇంకా బాగుంటాయి, డీప్ ఉంటాయి చాలా. ఓకే, సో అది రికార్డింగ్ అయిపోయింది, షూట్ కి ఉంది అనమాట. షూట్ ఓకే.
ఇంకా నువ్వు ఇప్పుడు మళ్ళీ శివరాత్రిలోకి వెళ్ళిపోదాం మనం. ఓకే, మంచి ఒక శివరాత్రి పాట. ఓకే. అరే ఓ జంగమా విభూది లింగమా, పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా, బూడిద దేహమా సిగలో సందమమ. సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట, మాఘ మాసమున మళ్ళీ పుట్టావట. బ్రహ్మ విష్ణువుల తగువును తెల్చావట, మహాశివరాత్రిగా మహిలో నిలిచావట. అరే ఓ జంగమా విభూది లింగమా, పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా, బూడిద దేహమా సిగలో సందమమ. తారరే తారరే రే రో, తారరే తారరే రే, తారరే తారరే రే రో, తారరే తారరే రే. నిదురా ఆహారం అన్నీ మానేస్తా, ఉండి ఉపవాసం చేస్తాం జాగారం. జ్ఞానం నీ నేత్రం, నీదే ఈ సూత్రం. మూడో నేత్రం తెరిస్తే చెడు భస్మం, జగమే నీ రూపం. తారరి తారరి రే ఓ, తారరి తారరి రే, తారరి తారరి రే ఓ, తారరి తారరి రే. అరే ఓ పాడు. ఆత్మ పరమాత్మ అందా నీ అంట, మాలో జీవుడిగా ఉన్నది నీ వంట. బ్రహ్మనే సృష్టించే చూపిరా పరమేశ, సత్యమే జీవమని చాటిన మహేశ. సుందర ఆకార తారరి తారరి రే ఓ, తారరి తారరి రే, తారరి తారరి రే ఓ, తారరి తారరి రే. అరే ఓ జంగమా విభూది లింగమా, పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా, బూడిద దేహమా సిగలో సందమమా. ఎందుకంటే ఈ పాటను కొన్ని వేల సార్లు విన్నుంటానే, కొన్ని వేల సార్లు విన్న పాట. ఈ పాటని స్టార్టింగ్ నుంచి కూడా పాడుకుంటా, గుక్క తిప్పకుండా పాడుకుంటా. నేను ప్రతి సోమవారం పూజ చేసేటప్పుడు ఈ పాట పెట్టండి ఉండ. ఇదొకటి. అరేవో జంగమ్మ కార్ నుంచి మొదలు పెట్టినావు, స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టలే. అది నువ్వు స్టార్ట్ చేయ. నాకు రాదని నిన్ను అడిగా. బాగుంటది అది కూడా. ఈ పాట పాడినందుకు మధుప్రియ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ చాలా పాట బాగుంటది. అందరినీ ఆకట్టుకుంది. నిజంగా ఆ శివే కూడా నిజంగా ఈ పాటలో లీనమైపోయాడేమో, అంత బాగా అనిపించింది. ఎందుకంటే మాఘ మాసము నానే దగ్గర నుంచి మొదలెట్టి చాలా బాగుంటది అక్కడ. ఇంకా అంత బాగా అసలు గుక్క తిప్పకుండా పాడింది ఆ పాట. ఇప్పుడు ఆ పాట నువ్వు వినిపించావు, నీకు నేను వినిపించాను. నువ్వు మస్తు నీకు నేను వినిపించాను. కానీ నంది వాహన నాగభూషణ దూష దోష నాశ వినాశన
సృష్టి కారణ నష్టహారణ తమోరజ సత్వగుణ విమోచన మాఘమాసమున కృష్ణపక్షమున చతుర్దశి నడి రామురాతిరిన మహాలింగమే ఉద్భవించెనట బ్రహ్మ విష్ణువులాహమ్మనిగెనట సృష్టికి మూలం నీవని తెలిసే సాగిలబడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రి వెలిసెనట. సూపర్ గా వాడిరి. థ్యాంక్ యూ. అట్లా నాకు చాలా ఇష్టమైన పాటలు ఇవి కూడా, ఎందుకంటే వింటూ ఉంటాం కాబట్టి డైలీ ఈ పాటలు పాడుకుంటూ పూజ చేసుకుంటాము. అందరు కూడా శివరాత్రి రోజు ఖచ్చితంగా ఈ పాటలు పాడుకుంటూ ఉంటారు. అందరి కోసమే ఈ పాటలు కూడా వీళ్ళు పాడారు. పాడించినందుకు కూడా మనం వాళ్ళకు ధన్యవాదాలు, అసలు థ్యాంక్స్ చెప్పుకోవాలి, పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. అన్నీ మర్చిపోతున్నా మళ్ళీ భక్తి పాటలు ఎలా ఉంటాయని కొన్ని చాలా సూపర్ డూపర్ హిట్ కొట్టే దాంట్లో ఈ సాంగ్స్, అవునా కదా? అవును, చాలా బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ మా కోసం ఏం సాంగ్ వినిపించబోతున్నారు? ఇద్దరు కలిసి ఏమన్నా ప్లాన్ చేసుకుని? ఇగో ఈ మధ్య ఎక్కడ రీల్స్ చూడు ఈ పాట మస్తు వైరల్ అయింది. పాడింపినా? వినిపించు, చక్కగా వైరల్ అయిందన్నాగా ఇంకేది, మనం కూడా వైరల్ చేసుకుందాం. ఏయ్ అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నత్త బొంబాయి రాయే, రాను నే రాను రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయే రాయే పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా, రాను రాను పొలగా రంగుల రత్నం ఎక్కించి నన్నాగం జతవంట రాను, అందుకే రాను రాను గజాతర రాను, రాను నేనా గంగాను, రాను గజాతర నేను, రాను నేనా గంగారు. ఆ బొంబాయిలో ఆ జాతర పోయిరా, ఓకేనా? నువ్వు పోయిరా, నేను ఎందుకు పోయి రావడం చెప్పు. జాతర రమ్మని నిన్నేనే. పర్లేదు, ఇద్దరం కలిసి వెళ్దాం లేవి, ఇద్దరం కలిసి వెళ్దాం. ఏం చక్కగా ఆ బొంబాయి జాతర చూసి వద్దాము. చీర కావాలా లేకపోతే గాజులు కావాలా, రంగులు రంగులు రాట్నాలు కావాలా? నాకా గాజులు కావాలి. మన తల్లే నీకు కూడా ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి, వేసుకున్నా. నీకు ఇవి 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 బాగా ఇష్టం నాకు తెలుసు. జాతరలో వేసుకున్నా, బాగుంది. ఓకే, సూపర్ సాంగ్ వాడినావు, జోష్లో ఉన్నాము. ఇంకా మీరు రాసిన సాంగ్స్ మా కోసం? నేను రాసిన ఇంకా ఫోక్ సాంగ్స్ అంటే రీసెంట్ గా రిలీజ్ అయినాయి. ఫోక్ సాంగ్ లోనే మంచి ఒక ఊపున్న సాంగ్ అందుకోండి. ఇంకా అంతేగా? అంతేగా, నువ్వు అయిపోయినావు. అంతేగా అంతేగా అంతే. బంతియ తోటకాడ బంజారు నా బావ ముద్దుగుండో, ఆడు ముద్దుగుండో, బంతియ తోటలోన బంతి పూలు ఎరరమ్మన్నడో, ఆడు బంజారుడో, చామంతి తోటకాడ అందాల నా బావ ముద్దుగుండో, వాడు ముద్దుగుండో, చల్లా చల్లాని పైరగాలికి నన్ను వాడు రమ్మన్నడో, ఆడు బంజారుడో, సై సయ్యో సయ్యారే బంజా, సై సయ్యో సయ్యారే బంజా, సురా సురా అగర సురా సురా, అర్రర్ర సురా సురా సూపులోడు మా పక్కింటి పోరగాడు, హల్లో హాయి అంటూ నీడల్లే నా ఇంట తిరుగుతాడు, రాయే రాయే పోరి అంటూ నన్ను రంగుల్లో ముంచుతాడు, వాణి మీసాలేది పోతూ ముద్దుగా నన్ను ముగ్గుల మించుతాడు, ఫ్యాషనే వద్దంటాడు, హైల్స్ చెప్పులే యుద్దంటాడు, చెవులకు జుమ్కీలు మట్టి గాజులతో నీ ముద్దుగా రమ్మంటాడు, ఫ్యాషనే వద్దంటాడు, హైల్స్ చెప్పులే యుద్దంటాడు, చెవులకు జుమ్కీలు మట్టి గాజులతో నీ ముద్దుగా రమ్మంటాడు, సుర్రా సుర్రా అగ్గరా సుర్రా సుర్రా, అర్రర్ర సుర్రా సుర్రా సూపులోడు మా పక్కింటి పోరగాడు, హల్లో హాయి అంటూ నీడల్లే నా ఇంటే తిరుగుతాడు, రాయే రాయే పోరి అంటూ నన్ను రంగుల్లో ముంచుతాడు,
వాని మీసాలది పొద్దు ముద్దుగా నన్ను ముగ్గుల ముంచుతాడు, వాని మీసాలది పొద్దు ముద్దుగా నన్ను ముగ్గుల ముంచుతాడు. బాగుంది పాట, కానీ ఇప్పుడు మీసాలు ఎవరు ఉంచుకుంటున్నారు? ఇప్పుడు మిసాలే అన్నాడు కదా, మనం ఒక పాట పాడదాం మిసాలు. ఓకే డన్. కొచ్చటి మీసాలోడు పిల్లగాడు గుచ్చేటి సూపులోడు, మెచ్చటి మాటలతో నచ్చటి నవ్వులతో నా మనసు దోసినాడు, సరిజోడు కుదిరేటోడు మేనోడు బలజోరు దారుంటాడు, మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్ బంగారం అసంటోడు, వాణి రింగుల జుట్టులో గింగిరాలు తిరిగే నా మనసు బొంగరమై, ముద్దు ముచ్చటది చెంగ వద్దకొస్తే చాలు వంగి పతానపు బొంగరమై, తల్లాట పడుతున్నదో పానం పెళ్ళాడ గోరుతుందో, కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లో నలుగుతుండో, తల్లాట పడుతున్నదో పానం పెళ్ళాడ గోరుతుందో, కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో, ఓలే 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 ఓలేయా, ఓలే 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 ఓలేయా. అక్క మీసాలోడు తాపింది పాట మొత్తం. మీసాలు బాగుంది కానీ ఎవరు మీసాలు ఉంచుకోవట్లేదమ్మా. ఎందుకు ఉంచుకోవట్లే, ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అయింది, ఫ్యాషన్ అన్ని తీసేసుకుంటున్నారు. పర్లేదు, మీసాలు ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్. కానీ ఫుల్ జోష్ ఇచ్చే పాటలు పాడారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి శివరాత్రి కోసం శివుడి కోసం మీరు ఒక పాట, మీతో ఒకటే పాడిచ్చా నేను, మీరు రాసింది. ఇప్పుడు మీరు రాసిందైనా పర్లేదు. గం గణపతి గజముఖ గణేశాయ లంబోధర, గం గణపతి గజముఖ గణేశాయ లంబోధర, శివ పార్వతి గారాల ఓ ముద్దుల గణపయ్యా, మా పూజలు అందుకొనగరావా నీవేనయా, మా పూజలు అందుకొనగరావా, ప్రతి ఇంటా తొలి పూజ నీదేలే గణపయ్యా, మము సల్లగా దీవించరావా నీ దీవెనా, మము సల్లగా దీవించరావా నీదే దయా, మము సల్లగా దీవించరావా, గం గణపతి గజముఖ గణేశాయ లంబోధర, గం గణపతి గజముఖ గణేశాయ లంబోధర. సూపర్. గణపతి సాంగ్ చాలా అంటే చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది కూడా. ఎందుకంటే ఇప్పటివరకు చాలా సాంగ్స్ విన్నాము, కానీ మీరు కొత్త కొత్త సాంగ్స్ అన్ని కూడా మా కోసం పాడినిపిస్తారు. నిజంగా ఇవి జనాల్లోకి కూడా చాలా చక్కగా వెళ్తాయి, బాగా సూపర్ డూపర్ హిట్ కొడతాయి కూడా. మరి శివ సాంగ్ ఒకటి, శివుడి కోసం, ఆ పరమశివుడి కోసము. ఎందుకంటే అందరూ జాగారాలు ఉండే పండగ, పెద్ద పండగ శివరాత్రి. అవునవును కదా, ఉపవాసాలు ఏ రోజు ఉపవాసం ఉండకపోయినా ఆ రోజు మాత్రం ఉపవాసం ఉంటారు. అది భక్తితోట, ఆయన మీద భయంతో. నువ్వు ఎట్లుంటావు? భక్తితో ఉంటావా, భయంతో ఉంటావా? శివుడు నా శివుడు, భక్తితో ఉంటా. అంతే కదా, ఎప్పుడైనా అదే అనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా శివుడు నా శివుడే అనుకోవాలి. ఎందుకంటే సృష్టికర్త ఆయన, సృష్టికర్తే ఆయన, ఆయనను మించింది ఇంకేమీ లేదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, అన్నీ ఆయనకే. అందుకు ఆయన నాది అనుకోవాలి అంతే. అప్పుడు ఏదైనా భక్తితోనే వెళ్ళిపోతుంది. ఆయన కోసం ఒక పాట. అవును, ఆ రోజు ఉండడం కూడా మనం ఏం తినకపోయినా అసలు మనకి ఆకలి అనిపించదు, అవ్వనియ్యడు కూడా. నేను అసలు నార్మల్ టైంలో ఆకలి అంటే ఓర్చుకోను, అసలు తట్టుకోను. బట్ ఆ రోజు మాత్రం పూట కూడా ఉండను తినకుండా. అలాంటిది ఆ రోజు మనకి ఆ డే గడిచిపోయినట్టే అనిపించదు అసలు. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటది, చాలా బాగుంటుంది. అంటే తెలియనియ్యాడు ఫస్ట్, ఆయన కోసం ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయనకు తెలుసు ఖచ్చితంగా నిజంగా ఎవరు అంటే ఆ భక్తితో, ఆ శ్రద్ధలతో ఎవరు ఉంటున్నారు అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన వాళ్ళకు ఖచ్చితంగా సహాయంగా ఉంటాడు ఆ రోజు ఆయన కోసం. హార హార శంభో శంభో శివ మహదేవ శంభో శంభో శివ మహదేవ, హర హర శంభో శంభో శివ మహదేవ శంభో శంభో శివ మహదేవ, కర్పూర గౌర
సంసార సారం భుజగేంద్రహారం కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భావం భవానీ సైతం నమామి సదా వసంతం హృదయారవిందే భావం భవానీ సైతం నమామి హర హర శంభో శంభో శివ మహదేవ శంభో శంభో శివ మహదేవ శంభో. ఈ సాంగ్ ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి. ఎంత సూపర్ డూపర్ హిట్ సాంగ్ అది. ఎక్కడికి పోయినా ఈ సాంగ్ మాత్రం వేసుకుంటూనే ఉంటారు, అది మోగుతుంటది చెవులలో. స్టూడియోలోకి వచ్చి కూర్చోగానే కూడా ఇదే పాట. నేను అప్పుడే ఇంకో 2 లైన్లు పాడతారేమో అనుకున్నాను. ఆపేశారు మీరు అంతా. పాడండి అక్క, పాడండి. ఇంకో 2 లైన్లు పాడతారేమో, మంచి అలా ఉండిపోదాం అనుకున్నాను వింటూ. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం ఈ సాంగ్ పాడడం అంటే స్టూడియోలో, నార్మల్గా ఇంట్లో పాడుకుంటా. సో అందుకని ఈ రోజు పాడాలి అని ఒక 4 లైన్లు రాసుకున్నా అనమాట. మిగతాది మీరు పాడండి కదా. మీరే పాడాలి, మీరు పాడుతుంటే నేను కోరస్ అలా ఉంటది. అట్లా పర్లేదు, మిగతాది పాడతానన్నా ఓకే, లేదు అంటే ఇంకో సాంగ్కి వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాము, పర్వాలేదు. మొత్తం రాదు అక్క మళ్ళీ, ఎందుకంటే నేను లేదు. ఓకే ఓకే, అందుకే మీరు వచ్చి ఉంటే మీరు పాడండి, అది 2 లైన్లు కలపండి. ఓకే, మరి నువ్వు శివుడి కోసం మరి ఆ పరమేశ్వరుడి సాంగ్ లెగరా సాంబయ్య సాంగ్ విన్నావా? అందులో ఎందుకిన్లే, నీ భాష ఏందయ్యా నీ ఆశ ఏందయ్యా, మా గోస నీకు సమజ ఏది ఎట్టా శివయ్యా, నా గోస మీకు సమజ ఏది ఎట్టా శివయ్యా, నీ ఊరు వేందయ్యా అసలు పేరు ఏందయ్యా, ఏ ఊర్లకెళ్ళ కండ్ల ముందు ఉంటావు శివయ్యా, ఏ ఊర్లకెళ్ళ కండ్ల ముందు ఉంటావు శివయ్యా, నిలువెల్ల కళ్ళతో ముల్లోక పాలన సల్లసల్లగుంటది సామిని ఆలన, ఏ విసుగులేని నసుగులేని భరిస్తావు కన్న తండ్రిలా, కంటాన నల్ల నాగు నీ కంట ప్రేమ వాగు, కంటాన నల్ల నాగు నీ కంట ప్రేమ వాగు, మెమ్మి కన్న పేగు మా ముందు కొంచెం మాగు, నీ భాష ఏందయ్యా నీ ఆశ ఏందయ్యా, మా గోస నీకు సమజ ఏది ఎట్టా శివయ్యా, మా గోస నీకు సమజ ఏది ఎట్టా శివయ్యా. సూపర్. మామూలుగా ఉండయి ఆయనే, అన్నీ ఉంటాయి. ఆయన తిట్టుకునేది మనమే, మొక్కుకునేది మనమే, కానీ ఆయనే శిక్షించేది ఆయనే, మనల్ని చల్లగా చూసేది దీవించేది ఆయనే. అందుకే అన్ని రకాలుగా ఆయన అడుక్కుంటాము. అడగలేదా జోల బట్టి తిరగడం ఎందుకు అనేది కూడా అడిగాము, నీ ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు అని అడిగాము, ఎందుకు శ్మశానంలో తిరుగుతావు అని అడిగిన అన్నిటికీ సమాధానం కూడా ఆయన ఇచ్చాడు. శంకర శివ పాడు నువ్వు ఇంకొకటి శివరాత్రి సందర్భంగా అంటే శివుడు కూడా మెచ్చాడు అనుకుంటున్నా ఆ పాటని. ఎందుకంటే అంత ఒక తల్లి రోదన ఆయన కాలకిస్తూ పాడిన పాట, ఆ పాట విందాం అనుకుంటున్నా నేను. ఏ పాట? రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్త బంధం విలువ నీకు తెలియదురా, నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్త బంధం విలువ నీకు తెలియదురా, నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా, తెలిసుంటే చెట్టంత నా కొడుకును, తెలిసుంటే చెట్టంత నా కొడుకును, తిరిగి తెచ్చియగలవా నీ మహిమలో, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్త బంధం విలువ
విలువ నీకు తెలియదురా నుదిటి రాతలు రాసేవో దేవదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. ఆ పాటని విన్న ప్రతి ఒక్కరు ఏడ్చిన వాళ్ళే. ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరి కంట్లో నుంచి నీళ్లు కారుతూనే ఉంటాయి. అందులో ఆడవాళ్ళకి ముఖ్యంగా ఆ పాట వినగానే కూడా అప్పుడు అంటే తెలంగాణ ఉద్యమం కోసము ప్రాణాలు అర్పించిన ఆ వ్యక్తి కోసమే ఆ తల్లి పాడింది. కానీ ఆ మొర ఆలకించాడేమో మరి ఆ పరమశివుడు ఈ రోజు తెలంగాణను తెచ్చిపెట్టాడు. అదైతే నిజమే అనుకోవాలి. నిజంగా ఆ పరమశివుడు అందుకే ఆయన కనకరించాడేమో ఈ రోజున తెలంగాణను కూడా తెచ్చిచ్చాడు. ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదంటారు. కానీ ఆ తల్లి పాడిన పాట ఆ శివుడికి చేరింది. నిజంగా ఆ పరమేశ్వరుడు ఆలకించాడు కాబట్టి ఈ రోజు ఫలితం దక్కింది. నెక్స్ట్ మరి ఇంకా శివరాత్రి కోసం మీరు ఇంకేమన్నా? శివరాత్రి కాదు, మీరు రాసిన సాంగ్స్ లోనే ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసే జంగముడా కంటాల గర్రాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిలేటోడా ఆది అంతాలు లేనివాడా పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగాభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర ఎండికొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసే జంగముడా కంటాల గర్లాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిలేటోడా ఆది అంతాలు లేనివాడా పిండ బ్రహ్మాండాలు ఈరినోడా. ఈ రోజు మాత్రం గెస్ట్ నేనైపోయారేమో అట్లుంది. మరి మీరు పాడండి అంటే నాతోనే పాడిస్తే నాకు వచ్చిన పాట నీకు వచ్చాను పాడమన్నా. లేదక్క మాతో పాటు మీ పాట కూడా బాగుంది. ఎంత బాగుంది చూసినా కోరస్ లెక్క ఎంత బాగుంది పాట. ఓ నేను కోరస్ అయితే చూసారా చివరికి ఎంతైనా యాంకర్ ప్లేస్ లో ఉంటే ఆఖరికి కోరస్ చేసేసి గొంతు చించుకొని పాడితే కోరస్ ఆల్రెడీ సింగర్ అని అందరికి తెలుసులే. కోరస్ చేసేసారు. శివరాత్రి మరి మహాశివరాత్రి అందులో 2025లో రాబోయే శివరాత్రి చాలా పవిత్రమైందని కూడా చెప్తున్నారు. మహిమగల శివరాత్రి అని చాలా మంది పూజారులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ శివరాత్రి మీ అందరికీ కూడా శుభం కలగాలి. ఇక మీదట అంతా బాగుండాలి. సింగర్స్గా మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని అనుకుంటున్నాను. శివరాత్రి కోసం మీరు ఇంకేమన్నా చెప్పదలుచుకుంటున్నారా, ఇంకేదైనా పాడదలుచుకుంటున్నారా చెప్తే దాన్ని బట్టి మిగతా. సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా సంచార జగతి నామతోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఆత్మము నీవే పరమాత్మము నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా హర హర మహాదేవ శంకర. సూపర్ సూపర్ అంతా ఆయనే కాబట్టి సూపర్. ఇంకా ఆయన గురించి ఏం చెప్పలేము. మీరు పాడండి. ఓహో నీలకంఠ శ్మశానాల వెంట ప్రశాంతంగా వీరంగమాడుతావంట తల్లి లేనోడే గాని తల్లడిల్లితే చూడడు తలపై నీళ్లు పోస్తే తల్లిలాగా చూస్తాడు తల్లి లేనోడే గాని తల్లడిల్లితే చూడడు మూడు కన్నులున్న గాని ముష్టి ఎత్తుకుంటాడు. ఇది కొత్త సాంగ్ అండి. ఓకే. అయితే నేను ఈరోజు విన్నా
నాకు బాగా నచ్చింది అనమాట. మీనింగ్ ఆ, బాగుంది కదా. తల్లి నేను లేని వాడే రాయలేదు, కానీ వేరే- తల్లడిల్లుతుంటే చూడడు. ఓకే, సో ఈ 4 లైన్లు తల నాకు మీద నీళ్లు పోస్తే తల్లిలాగా 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 చూస్తాడు. చూస్తాడు. అంటే ఆయన అభిషేకాన్ని అలా 3 వర్ణించారు. కళ్ళు ఉన్నా నిజంగా. గానీ ముష్టెత్తుకుంటూనే ఉంటాడు అన్నట్టుగా అంతే. నాకు ఈ లిరిక్ బాగా నచ్చింది. ఆయన జోల బట్టి అడిగింది కూడా ఎవరి కోసం? ఆ, మన కోసమే కదా, అంతే. మంచి కోసమే కదా జోల బట్టి అడిగింది కూడా. సో కొంచెం ట్రై చేయాలనుకున్నా, ఇష్టం బాగా వచ్చింది పాట. బాగుంది. సో ఈ రోజే విన్నా, సూపర్ ఆ, బాగుంది. మంచిగా అనిపించింది. అయితే lyrics. రోజు నేను వింటారు కూడా ఇంకా. ఇందాక ఆ. యాస ఈ పాట వాడినా కదా నేను, ఉమ్. నీ బాస ఏందయ్యా నీ యాస, అది కూడా నేను వినంగానే నాకు అనిపించింది ఈ పాట ఎట్లయినా వాడాలి ఇక్కడ అని చెప్పేసి అనుకున్నా, పాడేసిన. పాడేసినావు, బాగుంది. త్వరలో ఆ శివుడి సాంగ్ నువ్వే స్వయంగా పాడు. తప్పకుండా వాడతా. ఇంకో ఇద్దరు ఒక కాంబినేషన్ లో ఉన్నారు, రైటర్ ఉన్నారు, సింగర్ ఉన్నారు. అక్కడ రైటరు సింగరు, ఇక్కడ సింగరు. నీకోసం ఒక సాంగ్ రాసిస్తారుగా, పాడేసి. అంతే అంతే. శివరాత్రి ఇదొక- అంటే ఒక చిన్నది చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు కూడా శివరాత్రి అంటే అందరు కూడా, అంటే ఆడపిల్లలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు, పెద్దలు ఉపవాసాలు ఉండేది ఎందుకు అంటే, ఈ శివరాత్రి నుంచి మేము ఉపవాసాలుండి నీకు దీక్ష చేస్తున్నాము దేవుడా, పరమేశ్వరా, కానీ కనికరించు, కాపాడు, ఈ కలియుగంల నుంచి మమ్మల్ని విముక్తులు చెయ్యి అని వేడుకుంటారంట నిష్ఠతో ఉపవాసాలుండి. ఎందుకంటే ఇప్పుడు చాలా అనర్థాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఆడపిల్లల పైన. అలాగే యువత కూడా పక్కదారి పడుతున్నారు. పరమేశ్వర, అందుకు ఈసారి నుంచైనా మమ్మల్ని కాపాడు, కరుణించు, సమాజాన్ని ఏలునైనా అని చెప్పేసి కూడా అంటారంట. ఆ కలియుగుడు 500 సంవత్సరాలు కలియుగం. ఈ కలియుగంలో మనం బ్రతుకున్నామంటే కారణం ఆ పరమశివుడు. ఆయన దయ వల్లే అందరూ కూడా ఈరోజు ఉంటున్నారు. కాబట్టి ఇంతవరకైనా సమాజంలో బ్రతుకుంటున్నారు. కలియుగం నుంచి కాపాడేదే పరమశివుడు. ఆయనకు మాత్రమే సాధ్యం, ఇంకెవరికి కూడా సాధ్యం కాదు. ఇది జగమెరిగిన సత్యం. కాబట్టే ఈ శివరాత్రి నుంచైనా కానీ, అంటే ఈ శివరాత్రి రోజు ఉపవాసాలు ఉండే ఆడపిల్లలందరూ కూడా ఒక విషయాన్ని కోరుకుంటారు. ఎందుకంటే ఈ అఘాయిత్యాల నుంచి ఆడపిల్లల్ని కాపాడు పరమేశ్వర, నీకు వేడుకుంటున్నాము కాబట్టి, వేడుకుంటున్నాము కూడా. ఎందుకంటే నువ్వు తప్ప ఇంకో దిక్కే లేదు అనేలాగా ఇప్పుడు ఈ సమాజం మారిపోయింది. కాబట్టి అందరినీ కరుణించి కాపాడు. ముఖ్యంగా ఆడపిల్లల పట్ల ఇలాంటి అఘాయిత్యాలను దూరం చేసి, వాళ్లకు అంటే ఈ దుర్మార్గులకు కలుగుతున్న ఆలోచనలను కూడా పక్కకి తొలగించి వాళ్లకు తగిన శిక్షలు పడేలాగా ఆ ఈశ్వరుడే చూసుకుంటాడని కూడా అందరూ ఉపవాస దీక్షలు ఉండి వాళ్ళకి మంచి జరగాలని కూడా మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. ఇంకా మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. చివరిగా ఆడపిల్ల భావాలు ఎలా ఉంటాయో, ఆడపిల్ల బాధ ఏంటో, ఒక తల్లిగా కావచ్చు, చెల్లిగా కావచ్చు, భార్యగా కావచ్చు, అలాగే ఒక అక్కగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఒక ఆడపిల్ల బాధ ఎలా ఉంటుందో కూడా నేను చెప్పాలనుకుంటున్నా. మీరు చెప్పిన తర్వాత నేను చెప్తాను. నేను నిజంగా చెప్తున్నాక ఇన్ని ఇయర్స్ నుంచి ఎప్పుడు అనుకుంటా శివుని సాంగ్ ఒక్కటన్నా వాడాలి అనుకుంటా. కానీ ఏందో నా అదృష్టమో మరి అది దురదృష్టమో ఏందో నాకు తెలియదు. కానీ ఇప్పటి వరకు శివుని సాంగ్ ఎవ్వరు నాకు రాలేదు, ఇప్పటి వరకు పాడలేదు నేను ఎప్పుడు. కానీ నాకు చాలా ఇష్టం శివుని సాంగ్స్ అయినా అమ్మవారి సాంగ్స్ అయినా. పోయినసారి అమ్మవారి పాట పాడడానికి చాలా అంటే చాలా తంటాలు పడ్డా, మస్తు స్ట్రగుల్స్ పడ్డా. అయినా కానీ ఆ పాట ఎట్లయినా బయటికి రప్పియాలని చెప్పేసి దయగల్ల తల్లివే సాంగ్ అన్నా కదా, అది ఆఖరికి లిరికల్ పాడి బయటికి పెట్టిన. సో సూపర్. ఎందుకంటే ఒకటి మనం అనుకున్నది ఆయన ఆజ్ఞ లేనిది ఏది రాదంట. ఆయన ఆజ్ఞ రావాలి అంటే కొన్ని ప్రయత్నాలు మనం చెయ్యాలి. చేసిన తర్వాత ఆయన ఆజ్ఞ వస్తుందేమో తెలియదు. ఎందుకంటే అన్ని అడగంగానే ఇచ్చేస్తే ఇంకా ఆయన ఎందుకు. కానీ ఈసారి అయితే కోరుకుంటున్నా కంపల్సరీ శివుని సాంగ్ ఒక్కటన్నా నేను వాడాలి. ఓకే, ఖచ్చితంగా పాడతావు. నెక్స్ట్ శివరాత్రి కల్లా శివుడి సాంగ్తోనే హిట్ టీవీ స్టూడియోలో మళ్ళీ అడుగు పెడతారు కానీ, అంతేనా? ఇక నేను చెప్తాను అన్నది కూడా ఏంటి అంటే, మరి ఆడపిల్లల భావాలు ఎలా ఉంటాయి ఒకరైనా విని కనీసం అది అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కొంచెమైనా కొంతమంది అయినా మారుతారని అనుకుంటున్నా. ఎందుకంటే ఏ తల్లి తన కొడుకుకి తప్పు చేయమని చెప్పదు, ఏ చెల్లి తన అన్నకి ఒక అమ్మాయిని పాడు చేయని చెప్పదు, ఒక భార్య తన భర్తకు చెప్పదు. ఒక అమ్మాయి పట్ల ఏమంటారు దుష్టత్వంతో చూడకు, దృష్టితో చూడకు అని చెప్తుంది భార్య. కానీ ఒక ఆడపిల్ల పట్ల నువ్వు ఏమంటారు దురాలోచన పెంచుకో అని చెప్పదు భార్య వాస్తవంగా. అలాగే ఒక అక్క తమ్ముడికి బుద్ధి నేర్పిస్తదే కానీ తనతో పాటు ఉన్న ఆడపిల్లను చేర్చు అని చెప్పదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఆ ఆడపిల్ల బాధ ఎలా ఉంటుంది, కానీ అదే ఆడవాళ్లకు సహనము కనుక సహిస్తే, ఆ సహనాన్ని వీడితే
మరి ఆ పరమశివుడే చెప్పాడు, భూమాతకున్న ఓర్పు ఎవరికీ లేదు ఈ సృష్టిలో అని. సృష్టిని సృష్టించింది కూడా అమ్మవారే, ఆ పరమశివుణ్ణి సృష్టించింది కూడా అమ్మవారే. ఆయనే చెప్తాడు అమ్మవారి శక్తి ముందు నేనెంత అని. అందుకే అమ్మవారికి మొక్కడానికి ముందు ఆ పార్వతీదేవికి నమస్కరిస్తారు. అలాగే ఆడది కూడా. కాబట్టి ఆ ఆడవాళ్ళ మనోభావాల కోసం, అలా మనోభావాలు ఎలా దెబ్బతింటున్నాయి అనేది చిన్న ఒక 2 లైన్లు. కడుపున మోసిన పాపమా నిన్ను కనిపెంచడమే నేరమా, మానవ మృగాని రూపమా ఈ మారణ హోమం ఆపవా, ఆడదే నిన్ను కాదంటే నీ మనుగడే ఇక లేదంటే, ఆడదే నిన్ను కాదంటే నీ మనుగడే ఇక లేదంటే, అసుర జాతి ఈ మానవ మృగాల అరాచకాలకు బలి అవుతున్న భూమాత ఇక మేలుకో, నీ తలరాత ఇక మార్చుకో, భూమాత ఇక మేలుకో, నీ తలరాత ఇక మార్చుకో. ఈ పాటలో మీకు అర్థమైంది అనుకుంటా. అంటే ఆడవాళ్ళ మనోభావాలు ఎలా దెబ్బతింటున్నాయి మీరు ప్రవర్తించే ప్రవర్తన వల్ల. అందుకు ఇక మీదటైనా ఈ భావాలను అర్థం చేసుకుంటారనే కోరుకుంటున్నాను. శివరాత్రి సందర్భంగా కూడా నేను చెప్పడానికి గల కారణం కూడా ఆ పరమశివుడి 3వ నేత్రం తెరిస్తే ఎవ్వరు కూడా మిగలరు. అలాగే ఆ అమ్మవారు ఆ పరమేశ్వరుడు సగం దేహం ఇచ్చేశాడు పార్వతీదేవికి. ఎందుకు ఇచ్చాడు? నాలో సగం అన్నాడు. ఆమె శక్తివంతురాలు కాబట్టి. అలాగే ప్రతి ఒక్క ఆడది శక్తివంతురాలే కాబట్టి ఆ శక్తిని మీరు పరీక్షించొద్దని నేను తెలియజేసుకుంటున్నాను హిట్ టీవీ ద్వారా. చివరిగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నాతో పాటు మీరు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.